ఈరోజు మనం చరిత్రలో చెప్పబడిన అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన బోధనల్లో ఒకటైన విత్తనములు వేసినవాని ఉపమానంలోకి దిగుతున్నాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ మనసులో ఊహించండి. సముద్రతీరంలో ఒక పెద్ద జనసమూహం చేరింది. సూర్యుడు మండుతున్నాడు. గాలి భారంగా ఉంది. అయినా ఎవ్వరూ అక్కడ్నుంచి కదలటం లేదు. ఎందుకంటే ఒక స్వరం సముద్ర తరంగాల శబ్దాన్ని మించిపోతుంది. ఆ స్వరం ప్రశాంతంగా ఉంది, స్థిరంగా ఉంది. కాని దానిలో ఒక బలం ఉంది, ఎవరూ నిర్లక్ష్యం చెయ్యలేనిది. ఆ స్వరం యేసుక్రీస్తుది. ఇప్పుడు ఆయన చెప్పబోయే మాటలు శతాబ్దాలపాటు ప్రతిధ్వనిస్తూ విశ్వాసం, పోరాటం, ఎదుగుదల గురించి మన అర్థాన్ని మార్చబోతున్నాయి. ఆయన చాలా సాధారణమైన మాటతో మొదలుపెడతాడు. ఒక విత్తనములు వేసినవాడు విత్తనములు వేయుటకు బయలుదేరెను. ఇది అక్కడి రైతులకు చాలా సాధారణమైన విషయం. విత్తనాలు, నేల, సూర్యుడు ఏమాత్రం అసాధారణం కాదు. కాని ఆ సాదాసీదా మాటల వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ముందుకు వంగి వినడం మొదలుపెట్టారు. కొంతమంది ఇది వ్యవసాయం గురించి బోధన అనుకుంటున్నారు. మరికొంతమంది కష్టపడి పనిచేయడం గురించి కథ అనుకుంటున్నారు. కాని వారు వినబోయేది మన గుండె యొక్క పటం. ఈ కథ విత్తనాల గురించి కాదు, మన గురించి. కాని ఇక్కడ ఒక మలుపు ఉంది. అందరూ దీన్ని అర్థం చేసుకోరు. కొంతమంది గందరగోళంగా వెళ్ళిపోతారు, తీసుకుంటారు. కాని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. ఇది జీవితం, విశ్వాసం, ఆత్మిక యుద్ధం గురించి. తాళం చెవి. ఆయన చాలా సాధారణమైన మాటతో ప్రారంభిస్తాడు. ఒక విత్తనములు వేసినవాడు తన విత్తనములు వేయుటకు బయలుదేరెను. అంతే. అతను ఒక చిత్రాన్ని గీయడం ప్రారంభించాడు. అక్కడ రైతులందరికీ సులభంగా అర్థమయ్యేలా. విత్తనాలు, నేల, సూర్యుడు ఇక్కడ ఏమాత్రం అసాధారణం లేదు. కాని ఆ సాదాసీదా మాటల వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. జనం మరింత దగ్గరగా వంగి వినడం ప్రారంభించారు. కొంతమంది ఇది వ్యవసాయం గురించి పాఠమని అనుకున్నారు. మరికొంతమంది కష్టపడి పనిచేయడం గురించి కథ అనుకున్నారు. కాని వారు వినబోయేది మన గుండె యొక్క పటం. ఇది విత్తనాల గురించి కథ కాదు, ఇది వారి గురించి, మన గురించి. కాని ఇక్కడ ఒక మలుపు ఉంది. అందరూ దీనిని అర్థం చేసుకోరు. ఆ రోజు జనసమూహంలో కొందరు గందరగోళంగా వెళ్ళిపోతారు. తలలు ఊపుకుంటూ ఇదేమిటి అని అనుకుంటారు. మరికొందరు దీనిని ఒక సాధారణ గ్రామీణ కథగా తీసుకుంటారు. కాని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. ఈ ఉపమానం ఒక తాళం చెవి. జీవితం, విశ్వాసం మరియు ప్రతి ఆత్మ ఎదుర్కొనే కనిపించని యుద్ధాల లోతైన సత్యాలను తెరచే తాళం చెవి. ఒక్కసారి ఆలోచించండి. ఒక విత్తనం ఎంత చిన్నదో. మీ చేతి అరలోనే కనిపించకుండా పోవచ్చు. కాని సరైన నేలలో, సరైన పరిస్థితుల్లో పడితే అది ఒక చెట్టుగా మారుతుంది, ఒక పంటగా మారుతుంది, ఒక అడవిగా కూడా మారుతుంది. అయితే ప్రశ్న ఏమిటి? నీవు ఏ నేలవు? ఈ ఉపమానం ముందుకు సాగుతున్నప్పుడు విత్తనాలు వివిధ రకాల నేలల్లో పడుతున్నాయని మనం వింటాం. మార్గం పక్కన, రాళ్ల మధ్య, ముళ్ల మధ్య, మంచి నేలలో ప్రతి నేల ఒక కథ చెబుతుంది. ప్రతి నేల ఒక నిర్ణయం, ఒక పోరాటం, ఒక గమ్యం. కొన్ని విత్తనాలు పెరగడానికి అవకాశం కూడా పొందవు. కొన్ని వేగంగా మొలుస్తాయి, కాని వెంటనే ఎండిపోతాయి. కొన్ని ఫలమిచ్చే ముందే ముళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతాయి. కొన్ని మాత్రమే అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలించి సమృద్ధిగా పంట ఇస్తాయి. ఇది సులభంగా అనిపిస్తుంది కదా? కాని ఇక్కడే ఉత్కంఠ ఉంది. ఇంత ముఖ్యమైన సందేశాన్ని ఎందుకు ఒక పజిల్లా చెప్పాడు? ఎందుకు నేరుగా చెప్పలేదు? ఎందుకు ప్రజలను సందిగ్ధంలో వదిలేశాడు? ముఖ్యంగా
ఈ ఉపమానం ఈ రోజుల్లో మన జీవితాలకు ఏమి చెబుతోంది? వ్యవసాయం దూరమైన ఈ ప్రపంచంలో? ఇదే మనం కలిసి తెలుసుకోబోయే రహస్యం. మనం లోతుగా వెళ్తున్నప్పుడు మీరు గ్రహిస్తారు, ఇది పాత కథ కాదు. ఇది జీవంతో నిండి ఉంది. ఇది వ్యక్తిగతం. ఇది మీ గుండెనేల గురించి. దానిలో ఏమి వేర్లు వేస్తున్నాయో వాటిపై పోరాడుతున్న శక్తుల గురించి. కాని ముందుగా ఒక క్షణం ఆగండి. మీ మనసులో ఆ విత్తనాలను ఊహించండి. కొన్ని కఠినమైన నేలపై పడుతున్నాయి. కొన్ని ములలో మింగబడుతున్నాయి. కొన్ని అత్యంత సారవంతమైన నేలలో మొలకెత్తగానికి సిద్ధంగా ఉన్నాయి. జనసమూహం ఇంకా గ్రహించలేదు. తర్వాత ఏమి జరగబోతుందో వారి దృష్టిని పూర్తిగా మార్చబోతుంది. ఇక్కడ కథ ఒక మలుపు తిరుగుతుంది. ఊహించండి, మీరు ఆ జనసమూహంలో నిలబడి ఈ మాటలను మొదటిసారి వింటున్నారు. ఇప్పుడే ఒక విత్తనం మీ గుండెలో పడపడింది. ప్రశ్న ఒక్కటే, అది పెరుగుతుందా? సముద్రతీరంలో జనసమూహం ఇంకా కదలికలో ఉంది. కాని ఎవరూ వెళ్లడంలేదు. వారు ఎన్నో కథలు విన్నారు. గురువులు, రబ్బీలు, తత్వవేత్తలు చెప్పిన ఎన్నో మాటలు. కాని ఇది వేరుగా అనిపిస్తోంది. విత్తనములు వేసిన వాని ఉపమానం కేవలం ఒక కథ కాదు, ఇది ఒక ఆహ్వానం. అది ఇలా అనిపిస్తుంది. జేసు ఒక అద్దాన్ని మన ముందుంచినట్లుగా. వినేవాళ్లందరూ ఆ నేలలో తమ ప్రతిబింబాన్ని చూస్తున్నారు. జనసమూహంలో కొందరు ఒకరిని ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల అర్థం ఏమిటో గ్రహించకానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు నేలను గమనిస్తూ నిలబడ్డారు. భూమే ఈ రహస్యాన్ని చెప్పేదేమో అన్నట్లుగా. రైతులు, మత్స్యకారులు విత్తనాల గురించి బాగా తెలుసు. విత్తన ఎంత అనిశ్చితంగా ఉంటుందో వారికి తెలుసు. మీరు 100 విత్తనాలు నాటినా కొన్ని మాత్రమే పంటగా మారుతాయి. మీరు నేలను దున్ని నీరు పోసినా ముళ్ళు వచ్చి మీ కష్టాన్ని నాశనం చెయ్యగలవు. విత్తనంలో శక్తి ఉంది. అవును, కాని దాని గమ్యాన్ని నిర్ణయించేది నేల. ఆ ఆలోచన గాల్లో తేలుతూ ఉంటుంది. ఎవరూ సమాధానం చెప్పాలనుకొని ఒక ప్రశ్నలా. నేల గుండె అయితే, గుండె కఠినంగా, లోతు లేకుండా లేదా విభజింపబడినట్లయితే ఏమవుతుంది? కాని యేసు వెంటనే అర్థం చెప్పడు. ఇంకా కాదు. ఆయన ఆ ఉపమానాన్ని పూర్తికాని పాటలా మధ్యలోనే వదిలేస్తాడు. జనం అసౌకర్యంగా కదుల్తారు. కొంతమంది నిరాశతో, మరికొందరు ఆసక్తితో. ఎందుకిలా రహస్యంగా మాట్లాడుతున్నాడు? నేరుగా చెప్పలేరా? ఆయన ప్రశాంతమైన కళ్ల వెనుక ఒక లోతైన ఉద్దేశ్యం ఉంది. అది ఇలా ఉంది. నిజాన్ని నిజంగా కోరుకునేవారే ముందుకు వచ్చి అర్థం చేసుకుంటారు. ఆ ఆకలి, విత్తనం జీవించాలా చావాలా అన్నది నిర్ణయించేంత ముఖ్యమైనది. సూర్యుడు అస్తమించటం ప్రారంభిస్తాడు. ఉత్కంఠ మరింత పెరుగుతుంది. జనసమూహం విభజించబడుతుంది. కొంతమంది ఆసక్తిగా ఆయనను అనుసరించాలనుకుంటారు. మరికొందరు తల ఊపుకుంటూ వెళ్ళిపోతారు. కాని వెళ్ళిపోయిన వాళ్లకు ఆ విత్తనాలు చల్లుతున్న దృశ్యం మనసులోనుంచి పోదు. ఆ మాటల్లో ఉన్న బరువు వారు ఊహించిన దానికంటే ఎక్కువ. ఇక్కడ రహస్యం ఇంకా లోతుగా మారుతుంది. విత్తనం కేవలం పంటకే కాకుండా శాశ్వతమైనదైతే? అయితే ఇది వ్యవసాయం గురించి కాదు, మన గుండె కోసం జరుగుతున్న కనిపించని యుద్ధం గురించి. ప్రతి వినేవాడు ఇప్పటికే ఆ యుద్ధంలో భాగమే, తెలుసుకుని అయినా తెలియకపోయినా. ఇప్పుడు ప్రశ్న మరింత గట్టిగా వినిపిస్తుంది. నీవు ఏ నేలవు? నీ గుండె మారగలదా? మారగలిగితే ఎలా? మారలేకపోతే మార్గం, రాళ్ళు, ముళ్లలో పడిన విత్తనానికి ఆశ ఏమిటి? ఈ కథ మనలను ఒక ఉత్కంఠలో నిలబెడుతుంది. ఇంకా బయటపడిన సత్యం అంచున. విత్తనం ఎదురుచూస్తోంది. నేల ఎదురుచూస్తోంది. జనం ఇంకా గ్రహించలేదు.
వారి చెవుల్లో నాటపడిన దాని బరువు. జనం చెదరిపోవడం మొదలైన తర్వాత శిష్యులు దగ్గరగా ఉంటారు. వారి ముఖాల్లో అదే ప్రశ్న ఉంది. ఈ కథ నిజంగా ఏమీ అర్థం? అన్నిటినీ వదిలి ఆయనను అనుసరించిన వారికి అనిశ్చితి ఉంది. ఎందుకిలా రహస్యంగా చెప్తున్నాడు? నేరుగా చెప్పలేడా? ఇది ఒక పోరాటంలా మారింది. ప్రపంచంలోనే చూస్తే కఠినమైన మార్గాలు ఎక్కడైనా ఉన్నాయి. సత్యం లోపలికి వెళ్లలేని గుండెలు, నిరాశ, గర్వం వల్ల కఠినమైన మనసులు వారికోసం వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చుతాయి. రాళ్ల గుండెలు ఉన్నాయి, ఆనందంగా స్వీకరిస్తాయి, కాని ఒత్తిడి వస్తే నిలబడవు. ముళ్ళు కూడా ఉన్నాయి, ధనం, భయం, ఆందోళనలు. నెమ్మదిగా పెరిగి జీవాన్ని ఊపిరాడనివ్వవు. ఇప్పుడు ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈ కథలో ఉన్న ప్రతి వ్యక్తి, వినేవాళ్లంతా, మనం కూడా ఈ 4 నేలల్లో ఒకటి. కాని ఎవరూ పెద్ద ప్రశ్న అడగటానికి ధైర్యం చెయ్యరు. నా గుండె మారలేకపోతే? నేనిప్పటికే కఠినంగా, లోతు లేకుండా ముళ్లతో నిండిపోయి ఉంటే? ఆ భయం నిశ్శబ్దంలో ఉంటుంది. కాని యేసు చెప్పే విధానంలో ఒక ఆశ ఉంది. ఇది గందరగోళం కోసం చెప్పిన రహస్యం కాదు. ఇది పరిష్కారం కోసమిచ్చిన సవాలు. ఈ కథ ఇంకా ముగియలేదు. ఇది మొదలైంది మాత్రమే. శిష్యులు దగ్గరగా వంగి చూస్తున్నారు. ఆయన వివరణ కోసం ఎదురుచూస్తున్నారు. నీటి శబ్దం వినిపిస్తున్నా వారికి వినిపించేది ఒక్కటే, జవాబులేని కథ యొక్క బరువు. ఒక విత్తనం, ఒక విత్తనములు వేసినవాడు, 4 రకాల నేల. ఇది సులభంగా అనిపించాలి, కాని అది ఒక పూర్తికాని పజిల్లా మనసును వేధిస్తుంది. ఈ ఉపమానం నిజమైతే ప్రతి మనిషి గమ్యం తన గుండెనేలపై ఆధారపడి ఉంటుంది. మార్గం, విత్తనం నిలబడదు. రాళ్ళు వేడి తట్టుకోలేవు. ముళ్ళు జీవాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంచి నేల 100 రెట్లు ఫలిస్తుంది. కాని అసలు పోరాటం నేల గురించి కాదు. ఇది ఎంపిక గురించి. ఇది కనిపించని యుద్ధం గురించి. ఇది మన గుండె ఎంతవరకు నిలబడగలదో గురించి. ప్రతి ఒక్కరూ ఈ పోరాటాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైనా నిరాశతో కఠినం కాలేదా? ఎవరైనా ఒత్తిడిలో కుంగిపోలేదా? ఎవరైనా ఆందోళనలో ఆందోళనలు, కోరికల్లో చిక్కుకోలేదా? ఇది ఒక కథ కాదు, మన జీవితమే మనకు తిరిగి చెప్పబడుతోంది. యేసు ఇంకా మౌనంగా ఉంటాడు. జనం గందరగోళం మరియు సత్యం మధ్య చిక్కుకుపోయారు. ఉత్కంఠ అత్యున్నత స్థాయికి చేరింది. ఇప్పుడు చివరి ప్రశ్న మన గుండెల్లో మోగుతుంది. విత్తనం నీమీద పడినప్పుడు నీవు ఏ నేలగా ఉంటావు?